ఇన్ని సినిమాలు ఇన్ని రాశారు కదా సార్, అంటే ఏదైనా హీరోకి సంబంధించి స్టోరీ వచ్చినప్పుడు మీరు హీరో క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకుని రాస్తారా? స్టోరీ పైన ఎఫెక్ట్ కాకుండా అక్కడ మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? హీరో క్యారెక్టర్ అంటే హీరోని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ఇమేజ్ని పెట్టుకుని స్టోరీలో చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. రైటింగ్స్ ఎలా ఉంటాయి? 100% హీరో దాన్నే మనం టైలర్ మేడ్ అంటాం. అంటే హీరో ఇమేజ్కి ఏంటి ఏం సూట్ అవుతుంది, ఆయన చేసిన ముందు సినిమాలు ఏంటి, లాస్ట్ ఫిల్మ్ ఏంటి రిలీజ్డ్, మళ్ళీ సేమ్ రిపీట్ అవ్వకుండా. ఇప్పుడు ఒక మహేష్ బాబు పోలీస్ క్యారెక్టర్ చేస్తే మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ మనం పోలీస్ క్యారెక్టర్ చేయలేం కదా. అలాగా వీ టేక్ దట్ కేర్. ఓకే, సో పోలీస్ క్యారెక్టర్ అయ్యి ఉండకూడదు. ఒకవేళ లాస్ట్ ఫిల్మ్ గ్యాంగ్స్టర్ చేస్తే గ్యాంగ్స్టర్ అయ్యి ఉండకూడదు. ఆర్ ఇప్పుడు చేసిన కెరియర్లో తను డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి ఉంటాడు, చేయంది ఏంటి, దాని మీద ఎక్కువ రీసెర్చ్ జరుగుతుంది. సో దట్ రిపిటేటివ్ ఉండకుండా. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఆయన 150 odd ఫిలిమ్స్, ఆయన చేయని పాత్ర అంటూ ఉండదు కదా, రకరకాలు చేశారు కదా. పోలీస్ ఆఫీసర్ అని ఇదని అదని, ఆయన చేయింది ఏంటి అంటే ఓహో ఒక మత్స్యకారుడు ఆయన. సో వైజాగ్ బ్యాక్డ్రాప్లో అదే ఉంటుంది, వాల్తేరు వీరయ్య. అది చేయలేదు ఆయన, బట్ చిన్న ఫన్ టోన్. ఇలాంటి హోంవర్క్ చాలా చేయాల్సి ఉంటుంది ఫర్ ఎనీ హీరో. కొత్త వాళ్ళకైతే మనకు రెస్ట్రిక్షన్స్ ఉండవు. కొత్త వాళ్ళకైతే మనం వాళ్ళ ఏజ్ గ్రూప్ తగ్గట్టు చేస్తే చాలు. బట్ బిగ్ హీరోస్కి ఇన్ని కేర్ తీసుకోవాలి, ఇంత కేరు.